గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? మనం ఫస్ట్ సూర్య భగవానుడికి దండం పెట్టుకుందాము. ఓం సూర్యదేవాయ నమః. చక్కగా ఇక్కడి నుంచి మన ఇంట్లోకి వెళ్ళి మన దేవుడి పూజ చూద్దాము. ఈరోజు చక్కగా పొద్దుటే పూలన్నీ వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసానండి. ఈరోజు కొన్ని 5 మందారాలు, 5 గులాబీలు, బెలవపత్రంతో మన ఇంట్లో పూజ అయితే అవుతుందన్నమాట. ఇలా ఓం నమ శివాయ సింపుల్గా ఈరోజు చక్కగా అయిపోతుంది పూజ. ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శివశంకర. సోమవారం కదండి, ఈరోజు చక్కగా బిలవపత్రాలు పెట్టించుకున్నారు. ఆయన పువ్వులు లేకుండా చేసి బిలవపత్రాలు పెట్టించుకున్నారు. నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. చాలండి, ఎంతున్నా సరే మన సంతోషం కొద్దీ భగవంతుడికి సమర్పించుకుంటే బాగుంటుంది. చక్కగా చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట ఈరోజు మన ఇంట్లో పూజ. ప్రశాంతంగా అయితే జరిగిపోయింది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు. హరహర మహాదేవ శంభో శివశంకర. ప్రశాంతంగా పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. చాలండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే. గం గణపతాయ నమః. ఇదిగోండి, ఈరోజు పొద్దుట లేవగానే పని నాకు ఈ బుట్టలకైతే రంగేసుకున్నాను. ఈ కలరు వైట్ అను తిక్కు నావీ బ్లూ కలిపితే ఈ కలర్ వచ్చిందనమాట. ఇదిగో కొత్త నిన్న తెచ్చుకున్నాం బుట్టలన్నీ. అది సంగతి. నాకు ఇదే ఇంకా అయిపోయిన దాకా ఇదే చేస్తూ ఉంటాను అనమాట. దోశ రెడీ, తినేద్దాం ఇంకా టిఫిన్కి. చక్కగా కొబ్బరి చట్నీ, కారపొడి, దోశలు అయితే మన ఇంట్లో రెడీ అయిపో. అలాగే చామందుంపల ఫ్రై, ఇంకా దోసకాయ పప్పు. మనం తీసుకెళ్ళి తినేద్దాం. ఆకలేస్తుంది నాకు. ప్రొద్దుట 5:30కి లేచి టీ ఒక్కటి తాగాను. ఆకలేస్తుంది, తినేద్దాము. తర్వాత పప్పు తాళింపు చూద్దాం. వస్తున్నానా నుండు. ఇప్పుడే డాడీ వెళ్ళిపోతే తలిపేసి వస్తున్నా. చామందుంపల ఫ్రై అండి ఇది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మునగాకు పొడి. మంచిది, మునగాకు పొడి కూడా తింటూ ఉండండి. చక్కగా అది ఫ్రై అవుతుంటది. ఇదిగో దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. తాలింపేసారు. భలే ఉంటుందండి ఇలా చామందుంప పులుసు చేసుకోండి. నూనెలో వేసి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి తాలింపు దినుసులు వేసి నూనెలో వేయించేసి ఇప్పుడు చూసారు కదా అవన్నీ వేసాము. అంతే, సింపుల్. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు. చిన్న సీక్రెట్, పప్పులో తాలింపుకి ఆయిల్లో 1 స్పూన్ నెయ్యి వేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ వెల్లుల్లి వేసాము, తర్వాత పోపు దినుసులు, తర్వాత కరివేపాకు. మన తోటలోదే చిట్టపట్టలాడకమ్మా, బంగారు తల్లి కదా. కరివేపాకును అంటున్నానండి. చక్కగా వేగిపోతుంది కరివేపాకు అన్ని కలిపి. అయిపోయింది, ఇంకా వేసేద్దాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా చేయండి ఒకసారి. దోసకాయ పప్పు టమాటాలు కలిపి వేసామండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది దోసకాయ.